Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Today టాపిక్ ఏంటంటే ఏపీ టెట్కి సంబంధించి 8th క్లాస్ ఫిజిక్స్ కంటెంట్ వైజ్ పార్ట్ 1 అనమాట. దీనిలో ఘర్షణ అనే ఒక లెసన్ తీసుకుని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. ఈ ఘర్షణ అనేది మనం ప్రతిరోజు చూస్తున్నదే. ఈ ఘర్షణ అనేది మనం దైనందిన జీవితంలో కారు నడిపినప్పుడు, సైకిల్ నడిపినప్పుడు, అలాగే మనం నడిచినప్పుడు, లేదా అంటే ఏదైనా వస్తువుల మధ్య కదులుతున్నప్పుడు అవి ఉపరితలాల మీద అంటే సర్ఫేస్ మీద అవి కదులుతున్నప్పుడు వాటికి ఉండేటటువంటి దాన్నే మనం ఘర్షణ అనే ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం. కాకపోతే ఇది మనం ఎక్స్పెరిమెంటల్గా కూడా మన లైఫ్లో ఎవ్రీడే జరుగుతూనే ఉంటుంది. ఇది దానికి సంబంధించి నేను వీడియో అనేది ఇంపార్టెంట్ బిట్స్ అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనం ఏమి చేశారని గమనించవచ్చును. వాహన వేగాన్ని మనం తగ్గించామని చెప్పి మనం గమనించాలన్నమాట. ఏదైనా వస్తువు మరొక వస్తువు దేనిపై కదులుతుంది? ఉపరితలంపై కదులుతుంది. అంటే ఉపరితలంపైనే వస్తువు కదులుతుంది అనమాట. ఉపరితలంపై కదిలే వాటిపై మనం ఏ బలాన్ని ప్రయోగిస్తాము? బాహ్య బలాన్ని ప్రయోగిస్తాము, అంతే కదా. ఉపరితలంపై కదిలేటప్పుడు మనం సైకిల్ తొక్కినా కానీ, లేదా కారు నడిపినా కానీ, స్కూటర్ నడిపినా, సైకిల్కి అయితే దేనికైనా సరే బ్రేకులు వేస్తూ ఉంటాం అనమాట. అది మనం ఎలా ప్రయోగిస్తామంటే మన బాహ్య బలాన్ని, మన శారీరక బలాన్ని దాని మీద ప్రయోగిస్తున్నాం అనమాట. నేలపై కదులుతున్న బంతి కొంత సమయం తర్వాత మనం ఏం గమనిస్తాం? ఆ నేలపై కదులుతున్న బంతిని మనం ఆడుకుంటూ ఉంటాం కదా. ఆ తర్వాత అది మనం ఆడుకున్నంతసేపు ఆడుకుని తర్వాత అది మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది మనం ఇంకా ఏం గమనిస్తామంటే ఆగిపోవడం అనేది గమనిస్తాం అనమాట. బలాన్ని ఎడమవైపు ప్రయోగిస్తే ఘర్షణ ఎటువైపు పనిచేయడం మనం గమనిస్తాము. కుడివైపు పనిచేస్తుంది అనమాట. బలాన్ని ఎడమవైపు ప్రయోగిస్తేనేమో కుడివైపు పనిచేస్తుంది, బలాన్ని కుడివైపు ప్రయోగిస్తేనేమో ఎడమవైపు పనిచేస్తుంది. అంటే ఈ రెండిట్లో మనం ఏం గమనించామంటే మనం బలాన్ని ఎటువైపు ప్రయోగించినా సరే అది వ్యతిరేక దిశలో అది పని అనేది చేస్తుంది అని చెప్పి మనం గమనించామన్నమాట. ఆ ఘర్షణ అనేది పుస్తకం కదలికలో ఘర్షణ ఎలా పనిచేస్తుంది? వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. పుస్తకం కదలికలోనే కాదు, మనం కొన్ని వస్తువుల్లో ఈ బలం అనేది ఎక్కువగా వ్యతిరేక దిశలోనే పనిచేయడం గమనించవచ్చు. ఘర్షణ బలం ఎప్పుడు అనువర్తిత బలాన్ని ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. అరటిపండు తొక్కపై అడుగు వేసినప్పుడు మనం ఎందుకు జారిపోతామంటే అది మృదువుగా ఉంటుంది కాబట్టి మనం దానిపై పడినప్పుడు జారిపోతాం. ఇప్పుడు రోడ్డు అయినా నేలైనా ఏదైనా సరే మృదువుగా ఉన్నా లేకపోతే తడి నేలపై ఉన్నా నడవడం అనేది కష్టం అవుతుంది. అంటే నునుపు తలాలపై మనం జారిపోతాం. అందుకని చెప్పి మన నేల కానీ ఏదైనా రోడ్డు కానీ గరుకుతనాన్ని కలిగి ఉండటం వల్ల మనం ఘర్షణ అనేది పట్టి ఉంచుతుంది అనమాట. పుస్తకం బల్ల ఉపరితలాల మధ్య ఏ బలం పనిచేస్తుంది? ఘర్షణ బలం పనిచేస్తుంది. స్ప్రింగ్ త్రాస్ అనేది దేనిని కొలవడానికి వాడే పరికరము? ఒక వస్తువుపై ప్రయోగించబడే బలాన్ని కొలవడానికి వాడే పరికరం అనమాట. ఎందుకంటే మనం ఈ ప్రయోగాలు ఎప్పుడో 6th నుంచి 7th నుంచి చూస్తూనే ఉన్నాం. స్ప్రింగ్ త్రాస్ అనేక ప్రయోగాల్లో లేకపోతే రకరకాలైన మూవీస్ అలాంటి వాటిలో కూడా ఒక స్ప్రింగ్ త్రాస్ని వేలాడదీసి దానికి ఏదో ఒక బలాన్ని రాయో లేకపోతే బుక్కో ఇటుకో ఏదో ఒక బలాన్ని ప్రయోగించి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాము. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది అనమాట. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ గమనించండి. ఒక చుట్టబడిన స్ప్రింగ్ కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ స్ప్రింగ్ ఏమవుతుంది? సాగుతుంది. స్ప్రింగ్ సాగుదలను ఏ సూచిక ద్వారా కొలుస్తారు? గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలవడం అనేది జరుగుతుంది. స్కేల్పై ఉన్న రీడింగ్ పరిమాణాన్ని ఏం తెలియజేస్తుంది? బలం పరిమాణాన్ని తెలియజేస్తుంది. పెన్సిల్ సెల్ కదిలే దూరం అది కదిలే దేనిపై ఆధారపడి ఉంటుంది? అది కదిలే తల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. స్పర్శలో ఉన్న 2 అసమాన రీతుల తలాల వల్ల ఏమి ఏర్పడుతుంది? ఘర్షణ ఏర్పడుతుంది. చాలా నునుపుగా కనిపించే ఉపరితలాలు ఏవి కలిగి ఉంటాయి? అసమ రీతుల్ని కలిగి ఉంటాయి. 2 ఉపరితలాలపై గల ఎత్తుపల్లాలు ఒకదానితో ఒకటి ఏమవుతాయి? బంధించబడతాయి. అంటే అవి కదలిక లేనప్పుడు వాటి యొక్క ఉపరితలాలు అనేవి బంధించబడతాయి. ఎత్తుపల్లాలు ఒకదాని ఒకటి ఏమవుతాయంటే బంధించబడతాయి అన్నమాట. అలాగే మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించడానికి మధ్య గల వేటిని అధిగమిస్తామంటే అంతర్బలాన్ని. కదిలించక ముందు అవి బంధించబడతాయి, కదిలించిన తర్వాత వాటిని ఏం అధిగమిస్తాయంటే వాటి మధ్య ఆ వస్తువుల మధ్య లేదా ఆ ఉపరితలాలు కదిలేటప్పుడు అంతర్బంధనాన్ని అవి అధిగమించడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. అంతర్బంధనాన్ని అధిగమించడానికి ఏం ప్రయోగించాలి? బలాన్ని ప్రయోగించాలి. గరికైన ఉపరితలాలపై పెద్ద సంఖ్యలో ఏమి ఉంటాయి? ఎత్తుపల్లాలు ఉంటాయి. ఉపరితలంపై గరుకుదనం పెరిగితే ఏ బలం ఎక్కువగా ఉంటుంది? ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. 2 ఉపరితలాల్లో ఎత్తుపల్లాలు ఏ ఘర్షణ వలన ఏర్పడుతుందని మనకు తెలుసు? అంతర్బంధన ఘర్షణ వల్ల అనేది ఏర్పడుతుందని మనకు తెలుసు. ఎందుకంటే మనం రోజు చూసేది అదే కాబట్టి.
రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఏ బలం పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఘర్షణ బలం. ఒక వస్తువు నిశ్చల స్థితిలో నుండి కదలడం ప్రారంభించిన తక్షణం దేనిని అధిగమిస్తుంది? ఘర్షణను అధిగమించడానికి అది ప్రయత్నిస్తుంది అన్నమాట, ఘర్షణ బలాన్ని. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి 25 క్వశ్చన్స్ పార్ట్ 1 ఏపీ టెట్కి సంబంధించి కంటెంట్ వైజ్. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.